ఒకప్పుడు వారి పేరు చెబితేనే చాలు జనం వణికిపోయేవారు. అయిన వాళ్ళు ఎవరు ఆ ఇంటి దిక్కు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. ఒక్క నిర్ణయం వారి బతుకుబండిని మార్చేసింది. నలుగురి చేత చీవాట్లు తిన్న వాళ్ళే ఇప్పుడు నలుగురితో సెల్యూట్ చేయించుకుంటున్నారు. మారిన మనుషులు, మారిన బతుకులు. స్పెషల్ ఎడిషన్కు స్వాగతం. సక్రమ మార్గంలో సంపాదిస్తే పేరు ప్రఖ్యాతలు ఉన్నత స్థాయికి చేరతారు. అదే వక్ర మార్గంలో పయనిస్తే తనతో పాటు ఇంటిల్లిపాదు పాతాళానికి పడిపోతారు. అలా రాంగ్ రూట్లో వెళ్ళి వారికి సన్మార్గం చూపుతున్నారు సైబరాబాద్ పోలీసులు. అలాగే కాకి చొక్కాల మాటున కరుకుదనం కాదని, ప్రేమ ఆప్యాయతలు ఉంటాయని చాటి చెప్తున్నారు. సైబర్ టీ స్టార్ ఈ పేరు వినడానికి మామూలుగానే అనిపించినా దీని వెనుక పెద్ద కథే ఉంది. ఓ వ్యక్తి 13 ఏళ్ల జైలు జీవితం దాగి ఉంది. అతనే మీరు చూస్తున్న మారినేని రాజు. నల్గొండ జిల్లా మదిగూడ మండలం భీమనపల్లికి చెందిన రాజు 10th వరకు చదివాడు. ఊర్లో పని లేకపోవడంతో బతుకుదెరువు కోసం 2003లో హైదరాబాద్కు వలస వచ్చాడు. ఉప్పల్లోని ఓ గ్రైనేట్ ఫ్యాక్టరీలో కూలీగా మారాడు. నెలకు 700 నుంచి 800 వరకు సంపాదించేవాడు. హైదరాబాద్కు రాకముందు నల్గొండలోని ఓ అడ్వకేట్ దగ్గర అటెండర్గా చేశాడు రాజు. ఇదే సమయంలో పాత నేరస్తుడు వై శ్రీహరి పరిచయమయ్యాడు. ఓ కేసు విషయంలో కండిషనల్ బెయిల్కు షూరిటీ ఇచ్చాడు రాజు. అదే అతని పాలిట శాపంగా మారింది. షూరిటీని ఆసరాగా చేసుకుని కొద్ది రోజులు రాజు రూంలో మకాం వేశాడు వై శ్రీహరి. ఇదే సమయంలో 2006లో ఓ దొంగతనం కేసులో శ్రీహరిని సైబరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తను దొంగిలించిన సొత్తులో రాజుకు కూడా వాటా ఉందంటూ తప్పుడు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు శ్రీహరితో పాటు రాజుపై కూడా దొంగతనం కేసు వేసి జైల్లో పెట్టారు. అలా 10 నెలల పాటు జైలు జీవితం అనుభవించిన రాజు తిరిగి వచ్చిన తర్వాత తనపై పడ్డ మరకతో ఎక్కడా పని దొరకటం కష్టంగా మారింది. దీంతో నేర ప్రవృత్తిలోకి వెళ్లిపోయాడు రాజు. కానీ ఎక్కడో ఓ దగ్గర మార్పు అనేది రావాల్సి ఉంటుంది. అలా రాజులోనూ మార్పు వచ్చింది. శిక్ష అనుభవిస్తున్న సమయంలో సైబరాబాద్ పోలీసుల సూచనలు రాజును కొత్త జీవితం వైపు అడుగులు పడేలా చేసింది. అలా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సహకారంతో దాదాపు 2 ఏళ్ల క్రితం ఈసీఐఎల్ చౌరస్తాలో టీ స్టాల్ పెట్టాడు. 4 రాళ్లు మీద పడే సమయంలో 4 రాళ్లు వెనకేసుకునేలా చేసినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎలాంటి తప్పు జరుగుతుందని ప్రతి నిమిషం భయపడుతూ నేను బ్రతుకుతున్నానండి. ఎందుకంటే ఆనందంగా బ్రతుకుతున్నాను. ఎక్కడ పరువు పోద్దని బ్రతుకుతున్నాను. అంటే ఒకప్పుడు పోలీసు పట్టుకుంటారనే భయం. ఇప్పుడు ఏంటంటే పరువు పోకూడదు, పరువును కాపాడుకోవాలి. ఈరోజు నేను సమాజంలో ఒక విలువైన వ్యక్తిగా ఎదుగుతున్నాను, అంచెలంచెలుగా ఎదుగుతున్నాను. ఈరోజు ఈసీఎల్లో నా పేరు ఒక మంచి పేరుగా ఉందండి. ఎందుకంటే జైల్లోకి పోయిన ప్రతి ఒక్క స్టేట్ మొత్తం ఏ జైలుకు పోయినా కానీ ప్రతి జైల్లో కూడా నాకంటూ ఒక మంచి పేరు ఉందండి. ఏంటంటే రాజు మంచిగా మారాడు, ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అని చెప్పేసి నాలాగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని నేను చాలా ఆశించానండి. దాదాపు 107 కేసుల్లో నిందితుడైన రాజును చూసి అతని ఫ్యామిలీ భయపడిపోయేవారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని హడలిపోయేవారు. కంటి మీద కునుకు ఉండటమే కాదు, ప్లేట్లో ఉన్న అన్నం నోట్లోకి వెళ్తుందా లేదా అని ఆందోళన చెందేవారు. అంటే చాలా భయపడ్డానండి. ఏంది ఈ లైఫ్ అని చెప్పేసి అన్నట్టుగా ఎప్పుడు ఇట్లాగే బతుకుతామా అని చెప్పేసి అని చాలా భయపడేవాళ్ళని. కానీ ఇప్పుడు మాత్రము ఆ వచ్చే 10 రూపాయలతోటి రాత్రి పగలు కష్టం పడినా పర్వాలేదు కానీ చాలా హ్యాపీగా ఉన్నాము. అప్పుడు పిల్లల్ని చూసుకుంటూ రోడ్డు మీద కనీసం బండ్ల సప్పుడు కానీ చెప్పుల సప్పుడు అయినా కూడా ఎంత భయపడుతూ బతికేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి భయం ఏం లేదు. ఆయన మాత్రం నిజంగా చాలా మారాడు. రాజు బాటలోనే నడిచాడు మరో పాత నేరస్తుడు. విజయవాడకు చెందిన వెంకటరమణపై పలు కేసులున్నాయి. ఓ దశలో వెంకటరమణ కనిపిస్తే కాల్చివేత వరకు వెళ్ళింది. దీంతో బెజవాడ విడిచి 2002లో భాగ్యనగరం చేరుకున్నాడు. పాతవాసన విడువని రమణ హైదరాబాద్లో కొత్త దందాకు తెరతీశాడు. అలా దాదాపు 200 కేసుల్లో ప్రధాన నిందితుడు. ఎట్టకేలకు పోలీసుల వార్నింగ్తో జనజీవన స్రవంతిలోకి కలిశాడు. ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర 7 నెలల క్రితం టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఆనంద్ గారు, సివి ఆనంద్ గారు కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాగ నాకు ఉపాధి చూపిస్తానంటే సర్లే అనేసి మంచి చూపిస్తానంటే బతుకుతాం అనేసి అంటే
తీసుకుని ఆయన సార్తో పెట్టిస్తే దాన్ని బట్టి నేను బతుకుతున్నాను సార్. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మందలోక నరేష్ 18 సంవత్సరాల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతంలోని BHEL రామచంద్రపురంలో ఉంటూ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. చిన్న చిన్న నేరాల నుండి దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేస్తూ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా మారాడు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లొచ్చిన నరేష్ కు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కౌన్సిలింగ్ సత్ఫలితాలనిచ్చింది. పోలీసుల సహకారంతో మియాపూర్ జాతీయ రహదారిపై చిరు హోటల్ ఏర్పాటు చేశారు. మొన్నటిదాకా తెలియని నేరాలు చేశాను. 2 సంవత్సరాల కిందట చెల్లె మేడం, మన సిబి ఆనంద్ సారు కలిపి మాకు వాటలు పెట్టించి నన్ను మంచి మార్గంలో నడిపించారు. అలాగే నాకు చందానగర్లో ఇది మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, అవి కూడా దగ్గరకు వచ్చేసినాయి. దీనివల్ల మీరు కూడా తెలుసుకుని మీ పిల్లల్ని శుభ్రంగా చూసుకోమని, మీరు జైల్లో ఉంటే అలా ఎలా తింటారు అన్నది మన బాధ్యత తెలుసుకుని మారితే బాగుంటుంది. అలాగే ఇప్పుడు చేసే నేరాలు బట్టి ఇప్పుడు పిల్లల్ని వదిలేసి నేరాలు చేసుకుని వెళ్ళినా కానీ పొద్దున వచ్చి పోలీసులు తీసుకుపోయినా చేసేటోళ్ళకి ఇబ్బంది. అది దానివల్ల మారి ఏదన్నా షాపులు పెట్టుకోమని నేను కొద్దిగా చెప్తున్నాను. టీ స్టాల్లో టీ కాచుతున్న ఇతని పేరు సుంకరి ప్రసాద్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం చెర్లపల్లి. 8వ తరగతి వరకు చదివిన ప్రసాద్ రెడ్డి మావోయిస్టుల భావజాలానికి ఆకర్షితులై దళంలో చేరాడు. ఆ తర్వాత బయటకు వచ్చి ఇన్ఫార్మర్ గా మారాడు. అలా దొంగతనాలు, సెటిల్మెంట్లు చేస్తూ వసూళ్లకు పాల్పడ్డాడు. ఇదే సమయంలో మొత్తం 20 హత్య కేసులు, 120 దొంగతనాల కేసులో ప్రధాన నిందితుడయ్యాడు. చివరిసారిగా 2015 ఆగస్టులో చెర్లపల్లి జైలు నుండి బయటకు రాగానే సైబరాబాద్ పోలీసులు ఇచ్చిన కౌన్సిలింగ్ తో తన వృత్తిని మార్చుకొని ఎల్బీ నగర్ రింగ్ రోడ్ లో పోలీసులు అందించిన ఆర్థిక సహాయంతో టీ స్టాల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను సంపాదించింది సాధించింది అయితే ఏమీ లేదు. ఎందుకంటే నా తల్లిదండ్రులకు, నా భార్య పిల్లలకు అది ఆ ప్రేమను పంచించగలేకపోతున్నా. ఇప్పుడు స్టోర్ బియ్యమైన తినైనా కానీ మన డీసీపీ సారు, నవీన్ కుమార్ సార్ ద్వారా, మన ఆఫీసర్ల ద్వారా ఖచ్చితంగా ప్రశాంతంగా నేను నా భార్య పిల్లలతో ఇంట్లో గడపగలుగుతున్నాయి. మన డీసీపీ సారు ఇంట్రెస్ట్గా తీసుకొని నాకు 70,000 వరకు ఆర్థిక సాయం చేయబడినది. చేసి ఈ టీ స్టాలు మన సరూనగర్ సీసీఎస్ నుంచి, అన్ని సీసీఎస్ల నుంచి ఎన్ని సామాన్లు ఇప్పించారు. సైబరాబాద్ పోలీసుల కష్టానికి ఫలితం లభిస్తోంది. దాదాపు 900 మందికి పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగా వీరిలో 100 మంది దొంగతనాలకు స్వస్తి చెప్పి సాధారణ జీవనం గడుపుతున్నారు. క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ముఖ్యంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఈ అఫెండర్స్లో మార్పు తీసుకురావడం కోసము ప్రయత్నిస్తుంటాయి. అయితే మాకు పోలీస్ వాళ్ళందరికీ అతని మీద కేసు పెట్టిన తర్వాత అతన్ని రిమాండ్ చేసిన దాంట్లో కంటే అతనిలో మార్పు వచ్చి తను నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడంటే దాంట్లో ఎంతో సంతోషం ఉంటుంది. దానికోసమే మేమంతా అహర్నిశలు ప్రయత్నిస్తున్నాము. ఇందులోనే భాగంగా ఇతన్ని వాళ్ళ టీ స్టాల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. వీరిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది నేరాలకు ఫుల్ స్టాప్ చెప్పి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న తీరులో మార్చుకోవాలని ఖాకీలు కోరుతున్నారు. బతుకుదెరువు కోసం భాగ్యనగరానికి వచ్చి బతుకును బుగ్గిపాలు చేసుకున్న రాజు తిరిగి సాధారణ జీవితానికి వచ్చాడు. దారి తప్పిన దారివాడికి దిక్సూచి ఎవరు? దారి మళ్ళిన వ్యక్తిని దారిలోకి తెచ్చిందెవరు? దీనిపై రాజు మనసులోని మాటలను ఒక కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. ఒకప్పుడు సైబరాబాద్ హైదరాబాద్ కమిషనరేట్ని గజగజలాడించినటువంటి రాజు అనే మన దగ్గర ఉన్నటువంటి ఈ పాత నేరస్తుడు పోలీసులు కల్పించినటువంటి ఒక సదావకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ఈరోజు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి రాజు మనతో పాటు ఉన్నారు. గతంలో 107 కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి రాజు అనేక సందర్భాల్లో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అనేక నేరాలకు పాల్పడ్డటువంటి రాజు సైబరాబాద్ సివి ఆనంద్ చేపట్టినటువంటి కౌన్సిలింగ్కి హాజరయ్యి తనలో ఉన్నటువంటి మంచితనాన్ని బయటికి తీసుకొచ్చి పోలీసులు కల్పించినటువంటి సదావకాశాన్ని వాడుకుంటూ ఈరోజు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి రాజు మనతో పాటు ఉన్నాడు. రాజు, చెప్పండి, మీరు గతంలో ఎన్ని నేరాల్లో నిందితుడిగా ఉన్నారు? మీరు ఒక దొంగ నుంచి ఒక సాధారణ టీ స్టాల్ వ్యాపారిగా మీరు మారడానికి మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు?
నాకు సైబరాబాద్ పోలీస్ వారు నేను జైల్లో ఉండగా 2012లో వాళ్ళు కౌన్సిలింగ్ అనేది ఒకటి ఏర్పరిచారని తెలిసిందండి. తెలిసిన తర్వాత నేనేం చేశానంటే ఎలాగైనా నా భార్య పిల్లల్ని వాళ్ళతో హ్యాపీగా ఉండాలనే ఒక సదుద్దేశం నాలో కలిగిందండి. చాలామంది నేను బయటికి కోర్టుకు వెళ్ళేటప్పుడు ఎంతోమంది భార్య పిల్లలతో హ్యాపీగా ఉండటం, వాళ్ళందరూ ఎన్ని కష్టాలున్నా సంతోషంగా అనుభవించుకుంటూ ఉండటం చూసి నాకు చాలా బాధ వేసింది. నా భార్య పిల్లలకి ఎందుకు ఇంత దూరం అవుతున్నాను, దీనివల్ల నేను బాగుపడింది ఏముంది, ఈ క్రైమ్ వల్ల నేను బాగుపడింది ఏముందని ఒక ఆలోచన వచ్చి, క్రైమ్ వల్ల బాగుపడే చరిత్ర లేదు, ప్రతి ఒక్కడు చరిత్రకారుడు కాలేడు, చరిత్రహీనుడు అవుతాడని తెలుసుకున్నానండి. తెలుసుకున్న తర్వాత వెంటనే నేను 2013లో నేను బయటకు రాగానే వెంటనే సైబరాబాద్ పోలీసు వారిని కలవడం జరిగింది. కౌన్సిలింగ్ విధానంలో మా మల్కాజ్గిరి పిఎస్ వారు, మల్కాజ్గిరి సిసిఎస్ వారు పిలిచారండి. పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. నేను అక్కడి నుంచి కమిషనర్ సార్ని కలవడం జరిగింది. కమిషనర్ సార్ ఏం చేసి బతుకుతావురా, ఇంతకాలం క్రైమ్ చేసావు కదా, మరి సమాజంలో బతకాలని నీకు డబ్బు కావాలి కదా, మరి డబ్బు ఇంతకుముందు బాగా చూస్తున్నావు నువ్వు, మరి ఎలా బతుకుతావురా ఇప్పుడు అంటే, అయ్యా నేను టీ స్టాల్ పెట్టుకుంటానని ఒక మాట చెప్పగానే వెంటనే నా మీద నమ్మకంతో ఒక నమ్మకం అనేది ఉంచి టీ స్టాల్ పెట్టడం జరిగిందండి. టీ స్టాల్ మీద నేను అంచెలంచెలుగా కొంతగా నా భార్య నేను రాత్రి పగలు కష్టపడుతూ చేసుకుంటుంటే చాలా ఆనందించి నాకు ఆర్థికంగా హెల్ప్ చేయడం జరిగింది. కమిషనరేట్ నుంచి కాకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఆ కమిషనర్ సార్ గారు పోలీస్ స్టేషన్కి ప్రతి నిమిషం కూడా తెలుసుకోవటం, నా గురించి ఎంక్వైరీ చేయడం జరిగిందండి. దాన్ని బట్టి నేను ఏమనుకున్నాను అంటే, నా గురించి బాగా ఆలోచిస్తున్నారు కాబట్టి నేను ఇంకా డెవలప్ కావాలంటే వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా నేను డెవలప్ కావాలి, నేనే స్ఫూర్తి కావాలి, వీళ్ళందరికీ ఉన్న ఖైదీలందరికీ నేనే స్ఫూర్తి కావాలి, నా వెనక వచ్చే నేరస్తులు కూడా వాళ్ళు మారాలి అని చెప్పేసి ఒక సదుద్దేశంతో నేను ముందుకు సాగడం జరిగిందండి. ఎలాంటి తప్పు జరుగుతుందని ప్రతి నిమిషం భయపడుతూ నేను బ్రతుకుతున్నానండి. ఎందుకంటే ఆనందంగా బ్రతుకుతున్నాను, ఎక్కడ పరువు పొద్దని బ్రతుకుతున్నాను. అంటే ఒకప్పుడు పోలీసు పట్టుకుంటారనే భయం, ఇప్పుడు ఏంటంటే పరువు పోకూడదు, పరువును కాపాడుకోవాలి. ఈరోజు నేను సమాజంలో ఒక విలువైన వ్యక్తిగా ఎదుగుతున్నాను, అంచెలంచెలుగా ఎదుగుతున్నాను. ఈరోజు ఈసీఎల్లో నా పేరు ఒక మంచి పేరుగా ఉందండి. ఎందుకంటే జైల్లోకి పోయిన ప్రతి ఒక్క స్టేట్ మొత్తం ఏ జైలుకు పోయినా కానీ ప్రతి జైల్లో కూడా నాకంటూ ఒక మంచి పేరు ఉందండి. ఏంటంటే రాజు మంచిగా మారాడు, ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అని చెప్పేసి. నా అలాగే ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని నేను చాలా ఆశించానండి. ఎన్నోసార్లు కూడా నేను మన మీడియా వారు అడగడం, నేను చెప్పడం కూడా జరిగిందండి ఈ విషయాన్ని. ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే అండి, నా ఆలోచన ఏంటంటే జైల్లో కౌన్సిలింగ్ అనేది ఇంకా లేదండి, జైలు లోపల లేదు. జైలు లోపల కూడా కౌన్సిలింగ్ ఉంటే, ఇలాంటి కౌన్సిలింగ్ అనేది ఏర్పరిస్తే కంపల్సరీగా చాలామంది మారుతారండి. మారాలనే ఉద్దేశం చాలామందికి ఉంది, కానీ మారడానికి అవకాశం దొరకట్లేదు. బయటికి రాగానే భయపడుతున్నారు, ఏదో మళ్ళీ పట్టుకుంటారేమో తీసుకుపోతారేమో అని ఆలోచిస్తున్నారు. కానీ అలాంటి ఆలోచన పెట్టుకోవద్దని ప్రతి నేరస్తుడు చెప్పడం జరుగుతుందండి. నా దగ్గరికి ఎంతోమంది పాత నేరస్తులు మారిపోయి వచ్చిన వాళ్ళు ఉండి కూలి పని చేసుకుంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను, సార్ని కలవండి, కలిసి మాట్లాడండి, మీరు తప్పించుకొని తిరగొద్దు అని చెప్పడం కూడా జరుగుతుందండి. జైలు నుంచి ఎంతోమంది ఎస్కార్ట్లో పోయి వచ్చే వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చిపోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను బస్ స్టాండ్ పక్కన నాకు పెట్టారు కాబట్టి ఆ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే నా చేతనంత వరకు నేను సహాయం చేయాలని, ప్రతి ఒక్కరిని మార్చాలనే ఆలోచనతో నేను ఉన్నానండి. ఎందుకంటే నాకు కమిషనర్ సార్ గారు దేవుడు ఎలాగా వస్తాడంటే మనిషి రూపంలోనే వస్తాడని ఆయన ద్వారా నాకు తెలియపరచడం జరిగిందండి. ఎందుకంటే ప్రతి నిమిషం కూడా నన్ను కాపాడుకుంటూ ఒక కొడుకులాగా నన్ను కాపాడుతున్నాడండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా నన్ను మర్చిపోలేదు. నేను కమిషనరేట్కి ఎప్పుడైతే వెళ్తే ఎవరినైనా కానీ అక్కడికి వెళ్తే అక్కడ ఏమంటారంటే, మనము రాసిచ్చిన తర్వాత కూడా 1-2 గంటలకు కూడా పిలవడం కష్టమేనండి. ఎందుకంటే విజిట్ దొరకడం కష్టం. కానీ నాకు మాత్రం ఒక ప్రత్యేకత ఏర్పరచారండి. అక్కడికి వెళ్తే చాలు వెంటనే పిలిపించుకోవటం, పైన మాట్లాడటం, ఎలా ఉన్నావు, మంచుకున్నావు, ఇంతవరకు. కానీ ఒక విషయం మాత్రం నేరస్తులు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలండి. ప్రతి ఒక్కరిని పోలీసు వాళ్ళు మారమనంగానే ఇన్ఫార్మర్ చేయకపోతే కేసు పెడతారు, అది పెడతారు అంటారు. అది మాత్రం ఇప్పుడు మాత్రం జరగట్లేదండి. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మాత్రం జరగట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క నేరస్తుడు మారాలి, వాళ్ళ భార్య పిల్లలతో హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కౌన్సిలింగ్ విధానం తయారు చేయడం జరిగిందండి. అయితే నన్ను కూడా ఎన్నోసార్లు ప్రతి ఒక్కరు అనేవాళ్ళు, అరే నిన్ను ఏ రోజుకైనా నేను కేసులు ఇరికిస్తారు, కానీ కన్న కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటున్నారండి. లోకల్ పిఎస్లో కానీ మన ఇప్పుడు సిఐ వెంకటరమణ సార్ కానీ, ప్రభాకర్ సార్ కానీ, ప్లస్ మన మల్కాజిరి ఏసీపీ సార్ కానీ, మన రఫీక్ సార్ కానీ, ప్రతి ఏసీపీ సార్ కానీ, డీసీపీ మేడం గతంలో ఉన్న మేడం గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేయడం కానీ, ఒకరు ఏదైనా ఇబ్బంది రాగానే వెంటనే రాజు నువ్వు వెంటనే మాకు చెప్పాలమ్మా, మేము చూసుకుంటాం, కానీ నువ్వు మాత్రం
ఎలాంటి తప్పుదారిలో పోవద్దు, భయపడొద్దు. ఆర్థికంగా కానీ ఏ విషయంలో అయినా మేము కాపాడుకుంటూ వస్తామని చెప్పేసి ఎప్పుడు వెన్నంటూ ఉంటున్నారండి. మీరు గతంలో దొంగతనాలు చేసిన సమయంలో రోజు వేల కొద్ది డబ్బులు మీరు కళ్ళతో చూస్తుండే, ఇప్పుడు టీ స్టాల్తో మీకు ఎంత ఆదాయం వస్తుంది అంటే మీరు గతంలో వేల రూపాయలు కళ్ళ చూసినటువంటి మీరు ఇప్పుడు ఆ స్థాయిలో ఇప్పుడు వచ్చే డబ్బులతో సంతృప్తి చెందుతున్నారు? చాలా ఆనందంగా ఉన్నానండి. ఎందుకంటే ఒకప్పుడు వేల రూపాయలు, లక్షల రూపాయలు వచ్చినా ఇంట్లోకి వచ్చేసి అన్నం కంచం కాడ కూర్చుంటే డోర్ శబ్దం కాగానే గాలికి శబ్దం వచ్చినా సరే ఏదో పోలీసు వచ్చారేమో పట్టుకపోతారేమో అనే భయం. ప్రతి నిమిషం మనస్ఫూర్తిగా అన్నం, ఒక బుక్క అన్నం కూడా కరెక్ట్గా తినలేని పరిస్థితి అండి. కానీ ఇప్పుడు మహారాజాలాగా డోర్ తీసుకొని బయట పడుకున్నా కానీ నన్ను అడిగేవాళ్ళు లేకుండా ప్రశాంతంగా ఉన్నానండి. వచ్చే 4 రూపాయలైనా హ్యాపీగా నా భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాను. ఉదయం అంతా పని చేసినా కానీ నా భార్య పిల్లలతో హ్యాపీగా గడపగలుగుతాను. ఈరోజు నా తల్లిదండ్రులు ఉన్నారండి. నా తల్లిదండ్రులు గతంలో రావాలంటే నన్ను చూడాలంటే భయపడ్డారు, నా ఊరి వాళ్ళు నన్ను చూడాలంటే భయపడ్డారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నన్ను చూడడానికి ఇక్కడికి వస్తున్నారు, నన్ను చూడాలని తహతహతో వస్తున్నారు, ఆతృతతో వస్తున్నారు. ఊరికి ప్రతి ఫంక్షన్కి నన్ను పిలవకుండా ఫంక్షన్ చేయట్లేదు. మా ఊర్లో మాత్రం ప్రతి ఒక్కరండి, ఏ పంచాయతీ అయినా ఏదైనా సరే మా ఓడు రావాలి, మా ఓడే మాట్లాడాలి, మా ఓడే మంచివాడు, మా ఓడు నిజాయితీపరుడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈరోజు నన్ను పిలుచుకోవడం జరుగుతుందండి. కృష్ణం అదేవిధంగా గతంలో అంటే రాజు నేర ప్రవృత్తి కొనసాగుతున్నప్పటి నుంచి కూడా వీళ్ళ ఇద్దరిది కూడా ప్రేమ వివాహం. ఆ రోజుల్లో రాజు నేరాలు చేసే సమయంలో ఏ రకంగా ఉన్నాడు, అదేవిధంగా ఇప్పుడు మారిన తర్వాత అంటే ఒక టీ స్టాల్ యజమానిగా కూడా అతనితో పాటు ఉంటున్నటువంటి అతని ధర్మపత్ని కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి అమ్మా, అంటే గతంలో రాజు 107 కేసుల్లో నిందితుడు, అనేక సందర్భాల్లో పోలీసు జైలుకి వెళ్ళడం జరిగింది, మిమ్మల్ని కూడా పోలీసులు పట్టుకెళ్ళడం జరిగింది. అంటే పోలీసులు నిర్వహించిన కౌన్సిలింగ్ ద్వారా తనలో చాలా మార్పు వచ్చిందని కూడా సమాజానికి ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. అదే మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? అప్పుడు గతంలో ఉన్న ఒక దొంగ రాజుగా మీరు అతన్ని ఏ రకంగా చూసారు, ఇప్పుడు మారినటువంటి రాజుని ఏ రకంగా చూస్తున్నారు? అప్పుడు అంటే చాలా భయపడ్డానండి. ఏంది ఈ లైఫ్ అని చెప్పేసి అన్నట్టుగా ఎప్పుడు ఇట్లాగే బతుకుతామా అని చెప్పేసి అని చాలా భయపడేవాళ్ళని. కానీ ఇప్పుడు మాత్రము ఆ వచ్చే 10 రూపాయలతోటి రాత్రి పగలు కష్టం పడినా పర్వాలేదు కానీ చాలా హ్యాపీగా ఉన్నాము. అప్పుడు పిల్లల్ని చూసుకుంటూ రోడ్డు మీద కనీసం బండ్ల సప్పుడు కానీ చెప్పుల సప్పుడు అయినా కూడా ఎంత భయపడుతూ బతికేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి భయం ఏం లేదు. ఆయన మాత్రం నిజంగా చాలా మారాడు. ఆయనను చూస్తూ ఉంటే చాలు. ఇప్పుడు కాదమ్మా, అప్పట్లో ఆయన వేల రూపాయలు సంపాదిస్తుండే, ఇప్పుడు ఈ టీ స్టాల్ ద్వారా ఎంత సంపాదిస్తున్నాడు మీకు అంటే ఆయన తీసుకొచ్చే ఆదాయం మీకు సంతృప్తి చెందుతున్నారు? ఆ 1000 రూపాయలు లెక్క కాదండి. కానీ ఈరోజు తెచ్చే ఆయన 1 రూపాయి, అది ఆయన కష్టపడి తెస్తున్న రూపాయి, దానికి ఉన్న విలువ ఆ లక్షల మీదకి రాదు. ఆయన తెచ్చిన డబ్బులు కూడా అసలు మాకు ఉండవు కూడా. అది ఎంతైనా పాపపు సొమ్ము అది. కానీ ఈరోజు కష్టపడుతూ రూపాయి సంపాదించింది మాత్రం చాలా బాగుంది. చూస్తున్నాం మనం, గతంలో రాజు దొంగతనాల ద్వారా 1000 రూపాయలు తీసుకొచ్చినా కానీ అది సంతృప్తి చెందలేదు. కేవలం ఇప్పుడు కష్టం ద్వారా సంపాదించిన రూపాయితోనైనా మేము సంతృప్తిగా జీవనం కానిస్తామని కూడా రాజు భార్య చెప్తుంది. ఆయన కనిపిస్తే కాల్చివేత అని ఉత్తర్వులు వెలువడ్డాయి. విషయం తెలుసుకున్న వెంకటరమణ బెజవాడ విడిచి రాజధానికి వచ్చాడు. పాత దారిలోనే పయనిస్తూ పోలీసులకు టార్గెట్ అయ్యాడు. వక్ర మార్గం విడిచి సన్మార్గంలో నడవాలన్న కాకీల సూచనలు ఫలించాయి. వెంకటరమణ హైదరాబాద్కు ఎలా చేరాడు? దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తీసుకొచ్చినటువంటి సత్ప్రవర్తన ఒక నేరస్తుడు టీ స్టాల్ పెట్టుకొని జీవనోపాధి కల్పిస్తుంటే గతంలో ఇదే సైబరాబాద్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 200 కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వెంకటరమణ కూడా పోలీసులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, పోలీసులు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్తో అతను కూడా ఒక టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనోపాధిని కల్పిస్తున్నారు. అయితే అతను మనతో పాటు ఉన్నట్టు చెప్పండి, అంటే మీరు గతంలో ఎన్ని కేసుల్లో నిందితుడు, మీరు అప్పుడు బతికిన దానికంటే ఇప్పుడు మీకు పోలీసులు దీనికి మీకు ఎవరు ఇన్స్పిరేషన్? గతంలో 200 కేసులు పైన ఉన్నాయి నాకు. అయిపోగా ఇక ప్రెసిడెంట్ కొద్దిగా చిల్లా చెరుకు కేసు ఉంటే రన్నింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆనంద్ గారు, సిబి ఆనంద్ గారు కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాగ నాకు ఉపాధి చూపిస్తానంటే సర్లే అనేసి, మంచి చూపిస్తానంటే బతుకుతామనేసి అంటే తీసుకుని ఆయన సార్తో పెట్టిస్తే దాన్ని బట్టి నేను బతుకుతున్నాను సార్. అంటే మీరు గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఆ దొంగతనాలు అనేది కొన్ని ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు మీకు అప్పుడు బతికిన దానికంటే ఇప్పుడు బతికిన దానికంటే ఎట్లుంది? గత 30 సంవత్సరాల కంటే నేను నేరస్తుడిగా తిరుగుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆ జీవితం కంటే ఈ జీవితం హ్యాపీగా ఉంది సార్. నలుగురిలో కట్ట ఉంటే తిరిగితే బెస్ట్గా అనిపిస్తుంది. అప్పుడేమో పోలీసులు ఎంట పడతాం, అన్నీ చేంజింగ్లు అలాంటివి ఉండటం వల్ల భయవేసి, ఎన్కౌంటర్ టీటీ అని అనటం వల్ల భయవేసి ఇక బతుకుతాకి పోలీసులు చెప్తారా అన్నారు. మాటలే ఉంటాయి అనుకున్నా కానీ చేతలు చూపిరు అనుకున్నా. అలాంటి మన ఆనంద్ గారు చూపించారు. అది చూస్తున్నాం మనం, ఒక నేరస్తుడు పోలీసులు ఇచ్చిన ప్రోత్సాహంతో టీ స్టాల్ నడిపిస్తుంటే మరో నేరస్తుడు 200 కేసుల్లో నిందితుడిగా ఉండి పోలీసులు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్తో సత్ప్రవర్తన గల ఖైదీగా మారి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.
ఎప్పుడూ నేరాలు వాటిని అరికట్టే పనిలో బిజీగా ఉండే పోలీసు ఉన్నతాధికారులు పాత నేరస్తులకు కొత్త జీవితం ఇచ్చే ఆలోచన రావడం నిజంగా గొప్ప విషయం. జైలు జీవితం అనుభవించి మళ్ళీ నేరాల బాట పట్టకుండా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తోంది. దీనిపై మనతో మాట్లాడేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం ఆనంద్ గారు. నమస్తే అండి. మొదటిగా మీరు ఎంచుకున్నటువంటి ప్రోగ్రామ్స్ మంచి రిజల్ట్స్ ఇస్తున్నందుకు కంగ్రాట్స్ అండి. అలాగే మీరు ఈ కార్యక్రమం చేపట్టాలని నేను ఎలా అనుకున్నానండి? అంటే ముఖ్యంగా నేను జిల్లాల్లో ఎస్పీగా పనిచేసినప్పుడు ఈ నేరస్తులతో అంటే ప్రతిసారి ఓన్లీ పోలీసింగ్ రూపంలో మేము వాళ్ళని అరెస్ట్ చేయడము, రిమాండ్ చేయడం, మళ్ళీ ఒకే ధోరణిలో వెళ్ళడంతో ఈ చాలా మంది మళ్ళీ నేరాలు చేయడం ఎందుకు చేస్తున్నారని ఒక ఆలోచన రావడం జరిగింది. ముఖ్యంగా అంటే పుట్టుకతో ఎవరు కూడా నేరస్తులు కాదు. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు ఏ పరిస్థితులు అయితే పుట్టారో, పెరిగారో, ఎదిగారో, వాళ్ళ మిత్రులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఎన్నో ఉంటాయి కారణాలు. అయితే ఈ ప్రత్యేకంగా నేను వేరే జిల్లాలో కూడా చేశాను. ఇప్పుడు సైబరాబాద్లో రిపీట్ ఒఫెండర్స్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మేము ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. అది జైలు రిలీజ్ వాళ్ళకు, జైలు నుండి బయటకు వచ్చే వారికి కౌన్సిలింగ్ పెట్టడం. ముఖ్యంగా చాలా మంది నేరస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియదు వాళ్ళు ఈ విధంగా నేరస్తులుగా మారారు, ఈ విధంగా నేరాలు చేస్తున్నారని. భార్య పిల్లలు కానివ్వండి, తమ్ముళ్ళు అక్కలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, వారికి సరిగా అవగాహన ఉండదు ఇతను ఈ విధంగా చేస్తున్నాడని. అయితే కుటుంబ ప్రెషర్ ఏదైతే ఉంటుందో, అంటే వారిపైన ఒత్తిడి ఏదైతే తీసుకురాగలరో ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తేలేదు అది. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిపించి జైలు నుండి బయట రాగానే ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఈ విధంగా ఇతను నేరాలు చేస్తున్నాడు, మళ్ళీ మీరు చూసుకోవాలి, మీ పిల్లలకు భవిష్యత్తు కోసం మంచిది కాదు. పిల్లలు స్కూల్ వెళ్ళినప్పుడు కూడా వారే ఇతను ఒక రౌడీ, తండ్రి ఒక రౌడీ, లేకపోతే తండ్రి ఒక నేరస్తుడు, ఒక మర్డరరు, ఈ విధంగా కమెంట్లు చేస్తారు. మళ్ళీ మీరు మారడానికి మళ్ళీ ఏమైనా సహాయం కావాలంటే తప్పకుండా మేము ఉన్నాము, వేరే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, తప్పకుండా మేము చేస్తామని ప్రతిపాదన పెట్టడం జరిగింది. అయితే కొంతమంది ముందుకు వచ్చారు. దాదాపు 1200 మంది జైలు రిలీజ్ వాళ్ళని మేము ఇప్పటివరకు కౌన్సిలింగ్ చేశాము. దాంట్లో ఒక 100 మంది వరకు వచ్చి రిక్వెస్ట్ చేశారు, ఈ విధంగా ఉంది, మాకు కొద్దిగా సాయం చేస్తే మేము మా జీవితాన్ని మార్చుకుంటామని. అయితే దాంట్లో 6 మీరు ఈ రోజు చూస్తున్నారు సక్సెస్ఫుల్ గా వాళ్ళ కోసం, అంటే మా పరిధిలో ఉన్న అవకాశాలు, అంటే వారికి ఒక టీ స్టాల్ పెట్టియడం, చిన్న హోటల్ పెట్టియడం, ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అయ్యే పనులు ఏవైతే ఉన్నాయో చేసి పెట్టడంతో దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రక్రియ చేస్తున్నాం. ఈ రోజు మంచి ఫలితాలు వీరి ద్వారా మాకు లభిస్తున్నాయి. సో ఇదొక పద్ధతి లాగా మేము ఒక పాలసీ లాగా టేకప్ చేసాం. ఇదివరకు మనం చూసినప్పుడు వ్యక్తి రాజు అనే వ్యక్తిని చూసినప్పుడు ఆయన చెప్పడం జరిగింది, ఏదైతే పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఏదైతే శిక్ష అనుభవిస్తున్న సమయంలో కూడా కౌన్సిలింగ్ లాంటివి పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వ్యక్తం చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి మీరు ఈ దిశగా మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారండి? పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అప్పుడు ఓన్లీ మాకు అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు 24 గంటల్లో ప్రక్రియ పూర్తి చేయాలి కనుక ఎటువంటి అవకాశం దొరకడం, వేరే సమస్యలు రావడం, వాళ్ళు కోర్టు లిటిగేషన్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ సమయంలో చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే ఆనంద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆన్లైన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ మారిన బతుకులు, మారిన మనుషులు స్పెషల్ ఎడిషన్. స్టేట్ సాక్షి.